నమస్తే అండి. నేను మీ కేకే. నేను ప్రతిరోజు ఒకళ్ళకి ఫుడ్ పెడుతున్నాను కదండి. ఇవాళ అప్రాక్సిమేట్లీగా 100 రోజులు అయినాయండి ఇవాళతో. మీకు మార్నింగ్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే డే 1 నుంచి అప్ టు రైట్ నౌ అదే హ్యాపీనెస్ ఉందండి. అంటే 100 రోజులు పూర్తయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇదే కంటిన్యూ చేస్తాను సార్. అదొకటి. ఇంకోటి చలివేంద్ర అనేది కంటిన్యూగా సార్ నా లైఫ్ మొత్తం పెట్టాలని స్కోప్ తో ఆలోచించాను, కానీ అది అనుకోకుండా సెట్ అయింది. కానీ కేవలం చూస్తే వర్షాలు స్టార్ట్ అయినాయి. అయినా సరే ఆ ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసేసి మన డిపో దగ్గరలోనే పెడదామని ఆలోచిస్తున్నాను. చాలా మంది అడిగారు, సూర్య నువ్వు కింద స్క్రిప్ట్ పెడుతున్నావు, గివ్ 1 మీల్స్ సక్సెస్ అనేది ఉంటది సార్. నాదైతే సక్సెస్ కనిపించింది సార్. ఎందుకంటే రీజన్ చెప్తున్నాను. కరెక్ట్గా ఇది 100 రోజులు కదా సార్. నేను మామూలుగా కాంట్రాక్ట్ వర్క్లు అనేది నాది ఇవి ఉన్నాయి కదా సార్. బిల్డింగ్ వర్క్లు కూడా స్టార్ట్ చేశాను. దాంట్లో ఇంపాక్ట్ నాకు ఒక్కొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే వాస్తవంగా పీక్స్ లో జరిగినాయి సార్. ప్రాజెక్టులు అన్ని ఒక్కొక్క ప్రాజెక్ట్ లో 50,000, 1 lakh అలా వస్తూనే ఉన్నాయి సార్. అంటే ఒక మంచి పని చేస్తే సార్ ఆటోమేటిక్ గా మీకు సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. నేను చెప్పేది ఒకటే సార్, గివ్ 1 మీల్స్ ఫర్ 1 person పర్ డే. ఒక మీల్స్ ఒక పర్సన్కి ఇవ్వండి సార్. సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇది చేయడం వల్ల నాకు సక్సెస్ అనేది వచ్చింది అంటున్నాను కదా సార్. అలాగే నిత్యంగా చలివేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నా సార్. ఒక ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేస్తున్నా సార్. అది అవ్వంగానే మీకు అప్డేట్ చేస్తాను. మన బిఎన్కేలోను మన గ్రూపుల్లో పెడతాను. థ్యాంక్ యూ సార్. నన్ను ఇంత ఇదిగా ఆదరించేందుకు. అడుగుతున్నారు సక్సెస్ కనిపించిందా సూర్య అంటే, నాకు సక్సెస్ అనేది కనిపిస్తుంది సార్. హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలా చేయండి సార్. 1 person per meals that leads to success in life సార్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.